అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆయన కొత్తగా ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ కార్యకర్తలు నాయకులను దూరం పెట్టేశారు. కేవలం తన అనుయాయులకే అండగా ఉంటూ విపక్ష వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలతో బిజీగా గడుపుతున్నారు. ఆ నాయకుడిపై అధినాయకత్వానికి ఇబ్బడి ముబ్బడిగా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఆ ఎమ్మెల్యేకు సీఎం చంద్రబాబు క్లాస్ పీకారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? వాచ్ ది స్టోరీ. ఇది పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇక్కడ అరాచకం రాజ్యమేలుతోంది. ఎమ్మెల్యేగా గెలిచిన జూలకంటి బ్రహ్మారెడ్డి నియోజకవర్గానికి తానే రాజులా వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై టీడీపీ నాయకులతో దాడులు చేయిస్తున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. బ్రహ్మారెడ్డి అండ చూసుకుని గ్రామాల్లో టీడీపీ అల్లరి మూకలు చెలరేగిపోతున్నాయి. ఇది మా ప్రభుత్వం, మీరు గ్రామాల్లో ఉండటానికి వీల్లేదంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల కుటుంబాలను తరిమివేస్తున్నారు. ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టించడం, స్టేషన్కు పిలిపించడం, సావు బాధించడమే పనిగా పెట్టుకున్నారు. ఇక ఏదైనా మీడియా ఆయనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే వారిపైన దాడి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాచర్ల నియోజకవర్గంలో హింస రచన కొనసాగిస్తున్నారు. మాచర్లను చంబల్లోయగా మార్చేశారు. ఒక పక్క అరాచకం చేస్తూ మరోవైపు లిక్కర్ మాఫియా, రేషన్ మాఫియా, ల్యాండ్ మాఫియా, గుట్కా మాఫియాకు రింగ్ లీడర్గా వ్యవహరిస్తున్నారు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులను పూర్తిగా పక్కన పెట్టేశారు. వెల్దుర్తిలో కేవలం తన సామాజిక వర్గానికి చెందిన నాయకులకే రేషన్ బియ్యం, గుట్కా, లిక్కర్ బాధ్యతలు అప్పగించారని ప్రచారం జరుగుతోంది. పనులు చేయకుండా బిల్లులు డ్రా చేసుకున్నారనే ప్రచారమూ జరుగుతోంది. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన నాయకులు బ్రహ్మారెడ్డి వద్దకు పనుల కోసం వెళ్తే చూద్దాం చేద్దాం అంటూ చెప్పి పంపించేస్తున్నారట. ఒక సామాజిక వర్గాన్ని పూర్తిగా బ్రహ్మారెడ్డి దూరం పెట్టేశారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ కార్యకర్తలు ఏ పని కోసం వెళ్ళినా అంతెత్తున ఎగురుతున్నారట. వారంలో 2 రోజులు తప్ప గుంటూరులోనే ఎక్కువగా ఉంటున్నారట. ఎమ్మెల్యేను కలవాలంటే 150 కిలోమీటర్లు దూరం రావాల్సిన పరిస్థితి. ఏదైనా పని అడిగితే నా వల్ల కాదని తేల్చి చెబుతున్నారట. దీనికి తోడు ఇప్పుడు తరచూ పని అడిగిన వారిపై కోపంతో మండిపడుతున్నారట. బ్రహ్మారెడ్డి వ్యవహార శైలిపై దుర్గి, కారంపూడితో పాటు మాచర్ల టౌన్ కు సంబంధించిన కొంతమంది నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్ కు ఫిర్యాదులు చేశారట. బ్రహ్మారెడ్డిని తాము చందాలు వేసుకుని గెలిపిస్తే ఆయన మాత్రం తమకు ఒక్క పని కూడా చేయటం లేదని వాపోతున్నారట. చివరకు పని కోసం వెళ్తే కనీస గౌరవం ఇవ్వకుండా చిందులు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారట. ఇటీవల మాచర్లలో పర్యటించిన చంద్రబాబు పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే కార్యకర్తలతో పాటు నాయకులు కూడా ఈసారి బ్రహ్మారెడ్డి సంగతి తేల్చాల్సిందే, ఆయన వ్యవహార శైలిని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని ప్రిపేర్ అయి వచ్చారట. తీరా ఆ సమావేశంలో చంద్రబాబుతో పాటు బ్రహ్మారెడ్డి ఉండడంతో చేసేదేమీ లేక సైలెంట్ గా ఉండిపోయారట. కొందరు ధైర్యం చేసి చంద్రబాబుకు చెప్పాలని ప్రయత్నిస్తే అవకాశం లభించలేదని టీడీపీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అప్పటికే కొన్ని ఫిర్యాదులు అందడంతో కార్యకర్తలతో జాగ్రత్తగా నడుచుకో, అందరినీ కలుపుకుపోవాలంటూ బ్రహ్మారెడ్డికి క్లాస్ పీకారట చంద్రబాబు. ఎంపీతోనూ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారట. చంద్రబాబే ఏమైనా ఉంటే ఎంపీకి చెప్పాలని సూచించడంతో ఇక బ్రహ్మారెడ్డి తీరుతో విసిగిపోయిన నేతలంతా నేరుగా ఎంపీతో చెప్పేందుకు సిద్ధమవుతున్నారట.